తమాకు అంటే నేడు బయట నుంచి వచ్చిన అలవాటు అనుకుంటాం. కాదు, భారతీయ శాస్త్రాలు, పురాణాలు వేల ఏళ్ల క్రితమే ఒక నల్లపొగ ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్తున్నాయి. కథ ఒక రాజు గురించి, ఒక మాంత్రికుడు గురించి, ముఖ్యంగా ఒక విషం గురించి. అరణ్యకాలంలో అగస్త్య మహర్షి శిష్యులు ఒక విచిత్రమైన మొక్కని కనుగొన్నారు. దాని వాసన షార్ప్, దాని ఆకులపై బ్లాక్ ప్యాచెస్. అగస్త్యుడు వెంటనే అన్నాడు, దీనిని ముట్టుకోకండి, ఇది కాళీమూలిక, మనస్సుని బలహీనపరుస్తుంది. మనిషి శరీరం దేవాలయం, దేవాలయంలో కాల్చే పొగ గాలి కాదు, విషం. పురాణాల్లో వీరకేతు అనే అసురుడు ఈ కాళీమూలికని ప్రజల్లో రహస్యంగా పంచి మనుషుల బలం తగ్గించడం లక్ష్యం చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? బలమైన మనిషిని యుద్ధంలో ఓడించాలి అంటే తన శరీరం కాదు, తన సంకల్పశక్తి బలహీనమైతే చాలు. అసురుడు ఇచ్చిన విషం నేరు స్టైలిష్ కవర్ వేయబడిన తమాకు. ప్రతి డ్రాగ్ మనిషికి తెలియకుండానే మనస్సు, శరీరం మీద యుద్ధం మొదలుపెడుతుంది. ఆయుర్వేద గ్రంథాలు తమాకు రసాయనం గురించి స్పష్టం చెప్తాయి. శ్వాసను దెబ్బతీసే, ప్రాణాన్ని తగ్గించే, వీర్యక్షయానికి దారితీసే రాసేనిక క్షయకారి మూలిక అని. సైన్స్ అదే చెప్తుంది నేడు. 7,000 కెమికల్స్, 7 క్యాన్సర్ కారణం చేసే మూలకాలు. కాని పురాణాలు ముందే హెచ్చరించాయి. ఓ రోజు అసురుని పంచుకున్న విషాన్ని గుర్తించిన రాజు ఈ పాఠం నేర్చుకున్నాడు. నన్ను నేను గెలిస్తే ప్రపంచం కూడా నాకు వశం అవుతుంది. ఇప్పుడే